మీకాలు దావీదు గారిని నోటుకొచ్చినట్లుగా దావీదు గారిని మాట్లాడుతుంది. దేవుని సన్నిధిలో త్రాగి నాట్యం ఆడలేదు, లోకస్తులతో నాట్యం ఆడలేదు, పెళ్లిల కాడ చిందులేయలేదు. దేవుని మందసం ఎదుట ఆత్మవశుడై నాట్యమాడి దేవుని ఆరాధించి దేవుని స్తుతించి దేవుని మహిమపరిచేటప్పుడు ఈ మీకాలు దావీదు గారిని హీనంగా చూశాడు. నాకు కొందరు తెలుసు, భర్త పరిచయం చేస్తే భార్య ఒప్పుకోదు, మందిరంలో భార్య పరిచయం చేస్తే భర్త ఒప్పుకోడు, పిల్లలు పరిచయం చేస్తే పెద్దలు ఒప్పుకోరు, పెద్దలు పరిచయం చేస్తే పిల్లలు ఒప్పుకోరు. ఏం చేస్తా? వాళ్ళ కర్మ వాళ్ళది. మీకాల కర్మ ఏమైంది? దేవుని ఆరాధిస్తూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని మహిమపరుస్తూ ఉంటే మీకాలు ఏమి మూటి కట్టుకుంది? ఏం కట్టుకుందండి తెలుసా మీకు? దావీదు భార్య ఏమి మూట కట్టుకుంది? నాట్యం ఆడినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని మహిమపరిచినప్పుడు, దేవుని ఆరాధిస్తున్న భర్తను, దేవుని ఆరాధించేటువంటి దావీదు గారిని, ఈ దావీదు గారి యొక్క భార్య మీకాలు సౌలు రాజు కుమార్తె, రాజు కుమార్తె కదా, అంతో ఇంత కొంచెం హెచ్చులు ఉంటుంది. ఏదొక మూలకు ఉంటుంది. వాళ్ళ గాతులు మేపుకోవడం తెలియదు. ఎవరు? ఒకప్పుడు వాళ్ళ నాయన గాతులు మేపుకునేటాడు, రాజు అయ్యాడు, రాజు కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా.